మరి దేవుని కొరకు యవన ప్రేమలో జీవించగలవా? సంఘ క్రమాల్లో నువ్వు మరి ప్రతి నెలకొకసారి కదా బల్లారాధన, ఆ కార్యక్రమంలో ఆయన శరీరం ఆయన రొట్టె తీసుకోవాలి, మరి అటెండ్ అవుతావా? ఓకే. అలాగనే నీ గురించి అనేక మంది నీ ఫ్రెండ్స్ ఉంటారు, చదువుతున్నారు, ఏ క్లాస్? 9th క్లాస్. మరి వాళ్ళు ఎక్కడెక్కడికి అట్లా పిక్నిక్ వెళ్దాం, అట్లా ఇట్లా మరి ఉంటావా? మరి సంఘ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటావా? దేవుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచాడని నిరీక్షణ కలిగి ఉన్నావా? అయితే తల్లి సుసన్న ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, సొలోమి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను ప్రభు కొరకే జీవిస్తా, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం చొప్పునే నేను జీవిస్తాను, మరి క్రమముగా నేను ఉంటాను, మరణ పర్యాంతరం దేవుని కొరకే జీవిస్తాను అని సాక్ష్యం ఇచ్చింది. అందును బట్టి ఒక సేవకులు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కల సమయంలో నాయన నీ సన్నిధిలో పుట్టిన ప్రతి మనిషికి కూడా నాయన ఇదిగో నాయన నీ క్రమాలు ఎంత అవసరం ప్రభా. నాయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములుగా నాయన జీవించాలంటే ప్రభా, నీ సన్నిధిలో భయభక్తులతో బ్రతికి ఉండటమే గొప్ప క్షేమం ప్రభా. అది లాభసాధికమైనది ప్రభా. నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాయన మా బ్రతుకు మూలంగా నేను, సాగు మూలంగా నేను ప్రభా, నీకు మహిమ రావడానికి కూడా ఆయన ఇదిగో సిద్ధపడి కలిగిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ రోజు నాయన నీ బిడ్డగా స్వీకరించబడుతున్న బిడ్డకు నాయన నిండైన నాయన ప్రభా దీవెన ఆశీర్వాదంతో నింపి అన్ని విషయాల్లో కృప చూపించండి, సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో గొర్రెపిల్లమే పరమానందమే పరమానందమే